ఎవరూ తమ చుట్టూ ప్రతికూల శక్తులు కలిగి ఉండాలని కోరుకోరు. అది కేవలం ఒత్తిడిని మాత్రమే పెంచుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని అలాగే పేదరికాన్ని కూడా పోగొట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మేము చెప్పే ఈ చిన్న చిట్కాను పాటించండి. చిట్కా 1. ఆదివారం రోజు ఈ చిట్కాను చేయండి. ఈ చిట్కా కోసం మీరు నీటిలో కొద్దిగా సీ సాల్ట్ ని కలపడం అవసరం. దీన్ని మీ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తో కలిపి వాడండి. దీన్ని ఉపయోగించడం వల్ల మూల ఉన్న మురికి కూడా మనం గమనించవచ్చు. చిట్కా నెంబర్ 2. ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి ఇంట్లో నైరుతి వైపు పెట్టండి. ఈ చిట్కా పేదరికాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. గ్లాసు చుట్టూ ఎరుపు రంగు కనిపిస్తుందేమో చూడండి. గ్లాసులో నీరు ఆవిరైపోయినాక కొద్దిగా నీరు, ఉప్పు పోయండి. ఈ చిన్న రహస్య చిట్కాను అనుసరిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. చిట్కా నెంబర్ 3. ఒక బౌల్లో గుప్పెడు ఉప్పును తీసుకుని మీ స్నానాల గదిలో ఒక మూల ఉంచండి. క్రమం తప్పకుండా బౌల్లోని ఉప్పును మారుస్తూ ఉండండి. ఇది మీ ఇంట్లోని పేదరికాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. చిట్కా నెంబర్ 4. ఎర్రటి వస్త్రంలో ఉప్పు రాయిని చుట్టండి. దాన్ని మీ ఇంటి గుమ్మంలో వేలాడదీయండి. ఇది మీ ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా చేస్తుంది. మంచి ప్రకంపనలను తెచ్చి శ్రేయస్సునిచ్చే అవకాశాలను అందిస్తుంది కూడా. చిట్కా నెంబర్ 5. డైనింగ్ టేబుల్ మీద ఉప్పు ఉంచితే సంపద అవకాశాలను పెంచుతుంది. ఇంటిలోని డబ్బు బయటికి పోదు. ఈ మాట బాగుంది కదా. చిట్కా నెంబర్ 6. స్నానం చేసేటప్పుడు 1 కప్పు లేదా 2 కప్పుల సీ సాల్ట్ ను బాత్ టబ్ లో వేయండి. ఇది డిటాక్స్ ను పునర్జీవింప చేస్తుంది. మీరు ఆ బాత్ టబ్ లో 20 నిమిషాల పాటు కూర్చుంటే ప్రతికూల శక్తి దానికదే కాలువలా ప్రవహిస్తుంది. ఇవండి ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలు. వీటిని తప్పకుండా పాటించి మీరు పేదరికాన్ని పోగొట్టుకొని ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.